హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇంట్లో పిల్లోళ్ళు క్యారెట్లు అంటే అస్సలు తినట్లేదా? అయితే ఇలా క్యారెట్లతో క్యారెట్ పాలు చేసి ఇవ్వండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. సేమ్ బాదం పాలు తాగినట్లుగానే చాలా బాగుంటాయండి. టేస్టీగా ఉంటాయి కాబట్టి పాలతో కూడా క్యారెట్ కూడా లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. తప్పకుండా ట్రై చేయండి. ముందుగా క్యారెట్ పాలు చేసుకోవడం కోసం అయితే పెద్దవి అయితే 2-3 క్యారెట్లు తీసుకోండి. ఇక్కడ నేను చిన్నవి కాబట్టి ఒక 5-6 వరకు తీసుకున్నానండి. తీసుకున్న క్యారెట్లని పైన పీల్ చేసేసి ఆ తర్వాత శుభ్రంగా కడిగేసి ఇలా కుక్కర్లోకి వేసుకోవాలి. ఇప్పుడు అందులోకే ఒక 20 దాకా బాదం పప్పులు, అలాగే ఒక 10 దాకా జీడిపప్పులు, ఇవన్నీ మునిగేంత వరకు నీళ్లు కూడా వేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ రాణించుకోవాలి. కుక్కర్లోనే ఆవిరి మొత్తం పోయిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసి చూసారంటే క్యారెట్లు ఇంకా బాదం పప్పు ఇవన్నీ చక్కగా ఉడికిపోయి ఉంటాయండి. ఫస్ట్ క్యారెట్లని ఇలా మిక్సీ జార్లో వేసుకొని ఆ తర్వాత బాదం పప్పులకు ఉండే పొట్టు మొత్తం తీసేసుకొని వాటిని కూడా మిక్సీ జార్లోకి వేసుకోవాలి. అలాగే వీటితో పాటు జీడిపప్పులు కూడా వేసి ఫస్ట్ ఫైన్గా మిక్సీ పట్టుకోవాలి. ఒకవేళ మిక్సీ పట్టుకునేటప్పుడు సరిగ్గా నలగకపోతే కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకొని ఇలా ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోండి. అలాగే మిక్సీ పట్టుకునేటప్పుడే ఒక 2 యాలక్కాయలు కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకోండి. నా దగ్గర ఆ వీడియో క్లిప్పింగ్ అయితే మిస్ అయిపోయిందనమాట. ఇలా రెడీ అయిపోయిన పేస్ట్ని ఒక 8 బాక్స్లో ఎత్తి పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు పాలల్లో కలుపుకోవచ్చు. ఇప్పుడు పాలల్లో ఈ పేస్ట్ని ఎలా కలుపుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ స్టవ్ పైన ఒక గిన్నెలోకి 1/2 లీటర్ పాలు తీసుకొని పాలని సిమ్లో కాగనివ్వాలి. ఇలా పాలు ఒక పొంగు వచ్చిన తర్వాత ఇప్పుడు అందులోకి మిక్సీ పట్టి పెట్టుకున్న క్యారెట్ పేస్ట్ ఉంది కదా, దాన్ని అయితే వేసుకొని కలిపేసుకోవాలి. అలాగే పాలు తీసుకునే క్వాంటిటీని బట్టి ఈ పేస్ట్ కూడా వేసుకోవాలన్నమాట. నేను 1/2 లీటర్ తీసుకున్నాను కాబట్టి పేస్ట్ కూడా కొద్దిగానే వేసుకున్నాను. ఇలా పేస్ట్ వేసుకున్న తర్వాత కలుపుకుంటూ ఉన్నారంటే పాలు అయితే ఇలా మంచిగా కలర్ చేంజ్ అయిపోతాయి. చూస్తున్నారు కదా, ఎటువంటి కలర్స్ కలపకుండా పాలైతే చక్కగా బాదం పాలు వచ్చినట్టు వచ్చినాయండి. ఇలా వచ్చిన తర్వాత ఈ టైంలో చక్కెర వేసుకోవాలి. నేనైతే ఇక్కడ పటిక బెల్లం అయితే వేసుకుంటున్నానండి. మీరు దీని ప్లేస్లో చక్కెరైనా లేకుంటే బెల్లమైనా వేసుకోవచ్చు. ఒకవేళ బెల్లం వేసుకోవాలంటే స్టవ్ ఆఫ్ చేసేసి పాలు కాస్త చల్లారిన తర్వాత బెల్లం వేసుకోండి, సరిపోతుంది. చక్కెర కరిగిపోయిన తర్వాత స్వీట్నెస్ చెక్ చేసుకొని స్టవ్ని అయితే ఆఫ్ చేసుకోవడమే. చూసారు కదా, క్యారెట్ పాలు ప్రిపేర్ చేసుకోవడం అయితే చాలా సింపుల్. ఇలా రెడీ అయిపోయిన తర్వాత వేడిగా అయినా లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టేసి కాస్త చల్లగా అయిన తర్వాత అయినా సర్వ్ చేసి చూడడమే. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఇంకా పిల్లోళ్ళు కూడా ఇష్టంగా తాగేస్తారనమాట. క్యారెట్ అంటే ఇష్టం లేని వాళ్ళకు ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి, తెలియకుండానే తాగేస్తారనమాట. పిల్లోళ్ళకనే కాదండి, పెద్దవాళ్ళు కూడా తాగొచ్చు, చాలా మంచిది. ట్రై చేసి చూడండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చాయనేది కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా కనుక ఎవరైనా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.